వాళ్ళు అంటారు, బోధకుడా నీకు చింత లేదా, మేము నశించిపోతున్నాం, ఏం మీకు ఈత రాదా, ఏం మీ తుఫాన్ ఎప్పుడు చూడలా, ఇదేనా మొట్టమొదటిసారి తుఫాన్ మీరు చూడటం నన్ను నమ్ముకున్న తర్వాత? ఒక మాట, ఒకవేళ ఆ ధోనిలో యేసయ్య ఉండడు, ఏం చేస్తారు? ఎవరిని అడుగుతారు మీరు? యేసయ్య ఉండడు, ఎవరిని అడుగుతారు? మీ పని, మీ కష్టం అయితే మీరు చేస్తారు కదా. రమేష్ నన్ను అంతే కదా, దూకడము, ఓడని ఎట్టో ఒకటే ఒడ్డుకు చేర్చుకోవడము, అందరూ మాట్లాడుకుని ప్లాన్ చేసుకోవడము, ఏదో ఒకటి చేస్తారు కదా. మరి అవన్నీ మర్చిపోయి బోధకుడా నువ్వే మాకు అంతే, నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వే మాకు అంతే. ఇది విశ్వాసులకి తగదు. దేవుడు మనసుని కనీసం అర్థం చేసుకునేదానికి ప్రయత్నించండి. నీ బిడ్డల భవిష్యత్తు అయినా, నీ వ్యాపారం అయినా, నీ చేతి పైన మరి ఏదైనా సరే ఒక్క అడుగు నువ్వు ముందుకే, దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు అడుగు ముందుకేయకుండా, నువ్వు ఏ ఆలోచన లేకుండా, నిన్ను నమ్ముకున్నామయ్యా మేము నాశనం అయిపోయాం, నిన్ను నమ్ముకున్నామయ్యా మేము నాశనం అయిపోయాం, ఈ మాట మాట్లాడబాకండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏందో కొత్త సమస్యగా చూస్తారు ప్రభువులోకి వచ్చిన తర్వాత. అప్పుడు దాకా వీళ్ళ జీవితంలో అసలు సమస్యలే లేనట్టు, అప్పులే లేనట్టు, బాధలే లేనట్టు. కారణం ఏమిటంటే ఆయన నమ్ముకున్నాం, మేము ఆయన నమ్ముకుని కానీ చిట్ట అయిపోయాం. అప్పుడు దాకా కాదు. నా ప్రభు ఏం చేస్తున్నాడు అంటే ఒక సింహంలాగా నిన్ను దృఢపరుస్తున్నాడు, ఒక పక్షి రాజులాగా నిన్ను దృఢపరుస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా.